హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజైతే గురువారం అండి. 5కే లేచాను అనమాట. కరెక్ట్ 5 అయ్యేటప్పటికి నాకు మెలకు వచ్చింది. ఇంకా లేచాను. లేచి స్నానం అన్నీ చేసి పూజ అన్నీ అయిపోయాయి అనమాట. ఇక్కడ రైస్ పెట్టాను. ఈ రైస్ కుక్ అయితే ఇక్కడ బ్రౌన్ రైస్ కూడా పెట్టాను. బ్రౌన్ రైస్ కూడా అయిపోయింది. మా అమ్మాయికి వాటర్ కూడా పెట్టాను. వాటర్ ఆమె స్నానానికి కూడా వెళ్ళిపోయింది. జల్ల కూడా వేస్తాను. ఇక్కడ ఈరోజు అయితే 6 లోపే సగానికి సగం పనులు అయితే అయిపోయాయి అనమాట. మా వారికి టీ ఇచ్చేసాను. ఆయన ఐరన్ చేసుకుంటున్నారు బట్టలు. నేను కూడా మీకు కాదు నేను కూడా పాలైతే హార్లిక్స్ కలిపేసుకున్నాను. ఇలా 5కి లేచి పూజ అంతా అయిపోతే మెయిన్ పూజ అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. కాకపోతే 8కో 7కో పూజ చేసినట్టు అనిపించింది. ఒక్కోసారి తప్పదు మరి. ఇంకా మా బుడ్డోడు లేవలేదు. వాడికి నీళ్ళు పెట్టాలి. బుడ్డోడికి ఆయిల్ ఇక్కడ పెట్టిన దీపం ఆయిల్ కూరేట్ వండాలో ఇంకా బుడ్డోడికి నీళ్ళు పట్టేసి పెట్టేస్తే లేచేటప్పటికి ఆ పని అయిపోతుంది. చేయండి మంచినీళ్ళు పట్టేసాను అనమాట. మార్నింగ్ ఈరోజు ట్యాప్ వచ్చింది. అదే నల్ల. ఇంకా ఇక్కడైతే వంకాయ ములక్కాడ ట్యాప్ అవుతుంది. పిల్లలు అయితే తింటున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళకి వేడి మజ్జిగన్నం పెట్టేశాను. వేడి అన్నాలు తింటున్నారు. నాకేనా 3, ఇంకొకటి ఉంది నాకు బ్యాలెన్స్. ఇంకోటి వస్తుంది. వద్దులే మీరు తినేయండి. రెస్ట్ చేస్తారా నాన్న? నేను తినేసావా? తిన్నా. వాడు తెల్లకయ్యాక దించుకోవచ్చు కదా. 4 రోజుల నుంచి అరటిపళ్ళు అయితే ఇక్కడ ములుగుతున్నాయండి. ఎవరూ తినట్లేదు అనమాట. అందుకే దేవుడికి ప్రసాదం పెడితే జల్లి వెళ్తూ వస్తుంది. ఇక్కడ ఆవులు కూడా దొరకవు అనమాట పెట్టాలంటే. ఉప్పు చూడమ్మా అని కీర్తికి మాత్రం చెప్పకూడదండి. ఎందుకంటే ఉప్పు ఉందమ్మా సరిపోవా నేను నానేస్తుంది. కూరలోనా? ఏ కూరలో ఉప్పు లేదు? ఏ కూర చెప్పు. నాగాకరికాయ అందులో ఉప్పు లేదా? అబద్ధాలు ఆడద్దు. మీకు అసలు కూర పెట్టలేదు, అది మీకు దిగదు కదా. దొండకాయ కాదు అది. పిల్లలు వెళ్ళిపోయారండి స్కూల్కి అండి. మా వారు నాకు అంబలి కలిసి ఇచ్చారు. చాలా బాగుంది. వేడిగా కొంచెం బెటర్. చేస్తాను బట్టలు. మబ్బు దిగిపోయింది. ఆ మబ్బు అలా దిగింది, అలాగే వెళ్ళిపోద్ది. ఇంకా బట్టలు తీసే టైం. అందుకే నేను తీయను బట్టలు. మబ్బు దిగి తీయగల వర్షం బట్ట తీయగల. మీకు ఎవరికి ఉప్పులు కారాలు చూడడమే తెలీదు. బాగుంది. స్పైసీగా ఉన్నట్టుంది కర్రీ. తింటే వస్తుందా? సూపర్గా ఉంది. దీంతో
స్పైసీగా బాగుంది. లే నిద్ర పట్టక లెగట్లేదు, లేకపోతే వేయట్లేదు. తెల్లవారుజామున పడుతుంది. ఈరోజు బాగా రాత్రి నిద్ర బాగా పట్టింది. 5 గంటలు పక్కన మెలుకువచ్చింది. 4:30కి మోగింది. ఆ పిల్ల ఆపేసి మళ్ళీ పడుకుంది. నాకు 5ంటికి మెలకు వచ్చింది. మళ్ళీ దాన్ని లేపిన వెంటనే లేచింది. వేడుకుందండి. క్లిప్పులు పెట్టినా పడిపోతున్నాయి బట్టలు, గాలికి ఎగిరిపోతున్నాయి. కొన్ని చేతితో తడపాల్సినవి తడిపేసి ఇంకా అండి కొన్ని అయితే నిన్న వేసినవి ఆరిపోయాయి అన్నమాట. తీసేసి చేతితో తడపాల్సినవి వేసేసాను అన్నమాట, తడిపేసి. ఇంకా సాయంత్రంకి ఎండకు నమ్మలేము. ఎండ మబ్బుగా ఉంది. సాయంత్రానికి వర్షం పడిపోద్ది ఖచ్చితంగా. ఇలా ఉంటాయి ఇవ్వండి. ఇంక పెంటలాగా ఉంది ఇదంతా చూడండి. ఇవన్నీ ఫ్రిడ్జ్లో అన్నమాట. ఇది పెరుగు అన్నీ పెరుగు కొంచెం ఉంచాను అనమాట. ఇది పాలు, ఇవన్నీ తీసి పుల్లగా అయిపోయాయి అన్నమాట. ఈ పెరుగు ఇవన్నీ పాలు తప్పెలు కూడా ఒకటి ఖాళీ చేయాలి, కానీ బాగా క్లీన్ చేయాలి. రేపు మళ్ళీ తప్పెల్లో పాలు మరగబెట్టాలి. ఎందుకంటే పెరుగులు అన్నీ పుల్లగా అయిపోతున్నాయి బయట పెడితేనేమో. ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను మర్చిపోతున్నాను. ఇంకా అవన్నీ తీసి ఏం చేయాలంటే ఆ పెరుగంతా ఒకే దాంట్లో వేసేసి ఇంకా మైసూర్ బోండాకి అయితే పెట్టేస్తాను. పుల్లగా అయిపోతే మైసూర్ బోండాకి బాగుంటుంది అన్నమాట. ఇన్ని గిన్నెలు ఉన్నాయి తోమడానికి, అన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు. మేగడ తీసి బయట పెట్టేసాను. ఇందులో కొంచెం మేగడ ఉంది, అడకట్టేసి ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి తోమేసి ఇంకా డీమార్ట్ సామాన్లు ఉన్నాయి కొన్ని సర్దాలన్నమాట. అన్నీ క్లీన్ చేస్తానండి. అయిపోయిందనమాట, మొత్తం క్లీన్ అయిపోయి. ఇప్పుడైతే కొంచెం టీ పెట్టుకుందాం అనుకుంటున్నా. కాదబ్బా సరిపోతాయి పాలు, నా ఒక్కదానికే కదా. కొంచెం వాటర్ వేసుకుందాం. 2 అరటిపళ్ళు తిన్నాను. అరటిపళ్ళు తింటే ఇదంతా పెయిన్ వస్తుంది. అరటిపళ్ళు తింటే పెయిన్ వస్తుందా? విచిత్రంగా ఉంది. అది కూడా వెంటనే తిన్న వెంటనే టుస్సు అని ఒక 5-6 తుమ్ములు వచ్చాయన్నమాట. ఇంకా తుమ్మలతో ఇంకా ఇదంతా పెయిన్ వచ్చింది. అరటిపళ్ళు మా అమ్మాయి తినట్లేదు, ముగ్గిపోయాయి అని చెప్పి నేను తిన్నాను. నాకైతే ఇలా చూపించింది అనమాట. కొంచెం వాటర్ వేసుకుందాం, వాటర్ తెచ్చుకుందాం. లైట్ అన్ని బంద్ చేస్తాను, ఒక్కదాన్ని ఉంటున్నాను కదా. ఎందుకులే పవర్ వేస్ట్ చేయడం, పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. నాకు ఇప్పుడు ఒక కొరియర్ వచ్చిందండి. నేనైతే బుక్ చేయలేదు, మా ఫ్రెండ్ నా అడ్రస్కి బుక్ చేసిందనమాట. కొంచెం అల్లం కూడా వేసుకుందాం. నేను మీకు చూపిస్తాను ఆ కొరియర్ ఏంటని. ఓపెన్ చేయలేదు ఇంకా. ఇదిగోండి పార్సల్. ఏం బుక్ చేసిందో కూడా తెలియదు. ఓపెన్ చేసి మీకు చూపిస్తా. శారీ అండి, ఇదిగోండి శారీ అనమాట.
ఇది ఎంత ఉందంటే మా ఫోల్డింగ్ చేస్తే చిన్న చున్నీ అంత ఉందన్నమాట. నేను చూసి ఆశ్చర్యపోయాను, ఇదేంటి ఇలా ఉంది అనేసి. సారీ బాగుంది, కాకపోతే కాస్ట్ ఎక్కువైంది అనిపిస్తుంది అన్నమాట. మొత్తం ప్లెయినే, లైన్స్ వచ్చాయి అంతే. బ్లౌజ్ చూపిస్తాను అన్నాను. బ్లౌజ్ అయితే ఇది. ఇంకోండి, ఇది బ్లౌజ్ బాగా పల్చగా ఉందన్నమాట. లైనింగ్ క్లాత్ కన్నా దారుణంగా ఉంది ఇది. చాలా అంటే చాలా పల్చగా ఉంది. దీనికి లైనింగ్ క్లాత్ వేసి కుట్టించిన వేస్ట్ అనమాట. ఎందుకంటే ఇలాగంటే అలా చిరిగిపోయేటట్టు ఉంది ఇది. ఉన్న విషయమే దాంతో చెప్తాను, ఏమంటుందో, రిటర్న్ పెట్టమంటుందో ఏమంటుందో. శారీ అయితే బాగుంది, కాకపోతే మొత్తం ప్లెయిన్ అనమాట. మొత్తం ప్లెయిన్. దూరం నుంచి చూపిస్తాను. చెప్తాను తనకి కొంచెం అంటే నచ్చింది శారీ, కాకపోతే బ్లౌజ్ కొంచెం డౌటు. లైన్స్ వచ్చాయి. టీ పెట్టాను పొయ్యి మీద. బట్టలు ఆరబెట్టడం తీయడం, ఆరబెట్టడం తీయడం, ఇదే పని సరిపోతుంది అన్నమాట. ఇంట్లో ఉంటే ఇంకంతే. టైం అయిపోయింది. మంచి కామెడీ సినిమా అండి, బాగుంది. సినిమా పేరేంటో గుర్తులేదు కానీ బాగుంది సినిమా. ఇది తెచ్చి 2-3 వారాలు అవుతుందండి, వండలేదు. ఏదో చేసేద్దామని తెచ్చాను కానీ వండలేదు. సినిమా బాగుంది. వర్షం పడుతుందేమో అని ఎట్నుండి చూస్తున్నాను. బట్టలు ఉన్నాయి మడత పెట్టడానికి, ఇలాగా కొంచెం సామాన్లు ఉన్నాయి సర్దాలి. కవర్లతో ఎలా పడితే అలా పెట్టేశాను అనమాట తేంగానే. ఇవ్వండి సామాన్లు. పెద్ద మ్యాగీ ప్యాకెట్ తెచ్చారు మా అమ్మాయికి. పండగ మ్యాగీ ప్యాకెట్. కోకోనట్ ఆయిల్. మా వాళ్ళు అయితే సగానికి సగం లేపేశారండి చాక్లెట్స్. ఇదిగోండి, ఇవి మాత్రమే ఉన్నాయి, ఇవ్వాలమ్మా ఉంచండి అని అంటే ఉంచారన్నమాట. ఇంకా డైలీ అదే పని, చాక్లెట్స్. ఇవేవో డేట్స్ చాక్లెట్స్, ఇదొక ప్యాకెట్ ఉంది. డేట్స్. ఏవో సామాన్లు ఉన్నాయి మళ్ళీ. కాజు, దాల్చిన చెక్క, ఇలాచి, కందిపప్పు, ఆవాలు, మినప్పప్పు, మినపగుళ్ళు,
కందిపప్పు, ఇడ్లీ రవ్వ అన్నమాట. 200 గ్రాములు అండి ఇది. ఇదంతా 90 రూపీస్ అంటే ఇది. ఎండుమిర్చి 200 గ్రాములు 90 రూపీస్. బిస్కెట్ ప్యాకెట్లు, బఠానీ, డ్రై బఠానీ అండి. ఎప్పుడైనా కూరగాయలు అయినప్పుడు ఈ బఠానీతో ఓన్లీ బఠానీలు ఫ్రై చేసి ఇంకా పప్పు ఏదైనా పెట్టేసుకోవచ్చని అయిపోయి. ఇంకేదో ఉందండి. ఇవి ఎందుకు వేసారో మా వారు వేసారు ప్యాకెట్స్. క్రైన్ పక్క పొడి, షుగర్ అన్నమాట ఇది. ఇది కందిపప్పు అన్నమాట. డీమార్ట్ సామాన్లు. శనగపప్పు అండి ఇది. ఇదిగోండి అండి డీమార్ట్ సామాన్లు. వాటి కోసం మా వారికి నాకు ఫైటింగ్ అనమాట. ఏంటి ఇలా సర్దేవు అలా సర్దేవు అని అంటారు. ఇవ్వండి ఇవన్నీ కవర్లు అనమాట. డీమార్ట్ నుంచి తెచ్చినవి. ఇవ్వండి సామాన్లు ఏమీ లేవు. ఈ కవర్లు మాత్రం దెబ్బలు దెబ్బలు వేస్తున్నాయి అన్నమాట. వాటి కోసం మా ఇద్దరికి ఫైటింగ్ అనమాట. ఎప్పుడు చూస్తే కంగాలు గుంచుతావు అనేసి. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఫోన్ చేశారనమాట. సర్దుతున్నాను అని చెప్తే సర్దేస్తున్నావా, సర్ది అన్నారనమాట. లంచ్ అయిందా లేదా, 2 అయిపోతుంది టైము అని అడిగారు. టైంకి తిను అని అంటారనమాట. తిడతారు ఎప్పుడన్నా టైంకి తినవు అనేసి. ఈరోజు చారు చేశానండి. చారు పెట్టలేదు అతనికి, బద్దకించాను. నా బద్దకమే పాపం అతనికి లేకన్నా అయిపోయింది. కర్రీ కొంచెం ఉంది. నాకు ములక్కాడ వంకాయ చెప్పాను కదా, పాపము కర్రీ సరిపోలేదంట. చారు పెరుగని పెట్టాను కాదు, పెరుగు పెడతానంటే వద్దన్నారు. అసలు ఈ లంచ్ బాక్సుల కోసం బాగా ఇబ్బంది అయిపోతున్నాయి. బ్రేక్ బాక్సులు, పెరుగు డబ్బాలు, కూర డబ్బాలు, ఈ డబ్బాల కోసమే బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఈ అరటిపళ్ళు ఉన్నాయి కానీ 2 బాగా విపరీతంగా వీటి నిండా ఈగలు మోగుతున్నాయి. కొన్ని ఎందులో పెట్టి మూత పెడదాము అని అంటే ముగ్గిపోతున్నాయి, అవి నల్లగా అయిపోతున్నాయి. ఆవు వస్తే ఆవుకేసిద్దామని చూస్తున్నాను అనమాట. రాత్రి పొంగనాలు వేసానండి. ఇదిగోండి బాగున్నాయి, చాలా బాగున్నాయి. అటు ఇటు తిరుగుతూ అవే తినేస్తున్నానండి. అందుకే ఈరోజు ఆకలి అనిపించలేదు. 2 అయిపోయింది, తినలేదనేసి తిడుతున్నారు అతను. తినేయాలి తొందరగా. ఆకలి వేసిన వేయకపోయినా 2 తినేసాయి అంటారనమాట. ఎందుకంటే నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి. టైం అయితే 5 అయిపోయిందండి. పిల్లలు వచ్చేస్తారు ఇంకా. వాళ్ళ కోసం అని టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. దిబ్బరొట్టె అయితే వేస్తున్నాను అనమాట. నిన్న రాత్రి కొత్త పునుగులు చేశాను కదా, ఆ పునుగుల్లో కొంచెం పిండి ఉండిపోయింది. అదైతే దిబ్బరొట్టె వేసేస్తాను. ఇవ్వండి ఈ పునుగు, ఈ పిండి సాల్ట్ వేసి కలిపేసాను. చెయ్యి పెట్టకపోతే అవ్వదనమాట. ఏ పని కూడా చెయ్యి పెట్టాల్సిందే.
ఇంక ఇదేమో సింక్లో పడేస్తాను. పిండి అయిపోయింది మొత్తం. సిమ్లో పెడితే ఇంకా పిల్లలు వచ్చే టైంకి అయితే స్లోగా కుక్ అవుతుంది అనమాట. 1 అవర్ ఉంది టైం ఇంకా పిల్లలు రావడానికి. ఈలోగా అయితే నేను అల్లం చట్నీ చేసేస్తానండి. అల్లం చట్నీ, పల్లి చట్నీ చేస్తాను. అల్లం ముక్కలు తీసుకున్నాను, కట్ చేస్తాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఈ సైజు ఒక టమాటా, ఒక ఆనియన్ అనమాట. ఇదిగోండి కట్ చేస్తాను. టమాటా, ఆనియన్, అల్లం. ఆయిల్ వేసేసుకున్నాను. కొంచెమే కదండి, అందుకే చిన్న బాండి పెట్టాను అనమాట. ఇప్పుడైతే అల్లం ముక్కలు వేసేసుకుందాము. ఫస్ట్ అల్లం ముక్కలు కొంచెం వేగిపోయాక ఇవ్వండి శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర మొత్తం వేసేయాలి. లైట్గా వేగాలన్నమాట. ఇప్పుడు వేసేయాలి. అవి వేసాక ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి వేసాను. ఇది నాన్ స్టిక్ దండి, తొందరగా హీట్ ఎక్కుతుంది అనమాట, తొందరగా వేగిపోతాయి. లైట్గా ఆయిల్ వేస్తే సరిపోద్ది, ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. లైట్గా ఆయిల్ వేయాలి. వచ్చారండి, వీళ్ళైతే తింటున్నారనమాట. ఇది పెట్టేసాను. అల్లం చట్నీ చేశాను, అలాగే పల్లి చట్నీ చేశాను, మినపరొట్టె వేసేసాను అనమాట. వీళ్ళు ఇంకా తినడమేని. వీళ్ళు వచ్చారంటే ఇంకా టీవీకి అతుక్కుంటారనమాట. నీళ్ళు దగ్గర పెట్టుకోండి, వాటర్ దగ్గర పెట్టుకోండి తినేటప్పుడే. అదేం చట్నీ నీకు తెలీదా? రోజు తింటున్నా. వాటర్లో పోసేసుకొని తాగేయద్దు, చెప్తున్నాను. వేస్ట్ చేయొద్దు. నువ్వు ప్లేట్లో వేసుకొని వదిలేస్తావా కింద, అట్లా వేస్ట్ చేయొద్దు. వింటున్నావా? కొంచెం ఎంత తింటావు అంత వేసుకో, తర్వాత మళ్ళీ అయిపోయాక మళ్ళీ వేసుకో. క్యాప్ పెట్టు. ఇవ్వండి గిన్నెలు, సింక్ నిండిపోయిందండి. ఇంకా వచ్చారు కదా, ఇంక నిండిపోతాం. అన్నీ క్లీన్ చేయాలి. సింక్ ఖాళీగా ఉన్ను, ఇప్పుడైతే నిండిపోయింది. టీ పెట్టుకున్నాను, ఎక్కువ పెట్టేసుకున్నాను. టీ పడేయమైంది. ఇంకా ఇతను వస్తారేమో, అతను తాగుతారేమో అడుగుతాను. షుగర్ వేసింది, అసలు తాగురు. షుగర్ వేసింది, అతనితోనే తలకాయ పోటు. ఇప్పుడైతే సామాన్లన్నీ క్లీన్ చేసేసి ఇంకా అవి తినేస్తే ఇవి అవి కలిపి. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయికి హెల్త్ బాగాలేదండి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట. చూడటానికి అయితే వెళ్దామని అతను అన్నారు. ఇంకా పిల్లలు అయితే చదువుతున్నారు. మేమేమన్నీ నాకైతే రెడీ అయ్యి ఉండమన్నారు. రెడీ అయ్యి ఉండు వెళ్దాము అన్నారు అనమాట. ఇంకా అందుకని నేను రెడీ అయ్యి ఉన్నాను. అతను వస్తే వెళ్ళడమేనమాట. ఫ్రూట్స్ ఏమైనా తీసుకొని అక్కడ దగ్గరలో ఇంకేమో వెళ్తాము. పిల్లలు అయితే ఇక్కడ చదువుతున్నారు అనమాట.